ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు కూడా చూసి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రధానోత్సవం. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న మోహన్ లాల్, ఉత్తమ నటుడు అవార్డును సంయుక్తంగా తీసుకున్న షారుఖ్ ఖాన్, విక్రకాంత్. ఉత్తమ నటి అవార్డును స్వీకరించిన రాణి ముఖర్జీ. బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం. వేడుకలపై వైభవంగా అంకురార్పణ. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషన వాహన సేవ, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. ప్రగతికి మార్గం పీపీపీలే. పేదలకు ఆరోగ్య భద్రత మా బాధ్యత, ప్రైవేటుకి ఇవ్వడం లేదు. పీపీపీ కింద మెడికల్ కాలేజీలు నిర్వహించి 33 ఏళ్ల తర్వాత తిరిగిస్తారు. వైసీపీలా కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుంది. మేము 2 ఏళ్ళలో పూర్తి చేసి చూపిస్తాం. పైగా అప్పటికంటే ఎక్కువ సీట్లు లభ్యత. షేక్ పరిచారాలు నమ్మద్దు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం. 90% సిజరియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే. ఇది ప్రమాదకర ధోరణి. వెంటనే కట్టడి చేయాలి సీఎం చంద్రబాబు. విశాఖకు యాక్సెంచర్. ఏపీకి రానున్న మరో దిగ్గజ టెక్ సంస్థ. 10 ఎకరాల కోసం దరఖాస్తు. 12,000 ఉద్యోగులు కల్పిస్తామని హామీ. ఐటీ హబ్గా మారుతున్న వైజాగ్. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ సిద్ధం. ప్రభుత్వ పాలసీలతో కంపెనీలు క్యూ. అనుబంధ కంపెనీలు వస్తాయంటున్న ఐటీ నిపుణులు. ఎమ్మెల్యేలు పాజిటివ్ కర్మ చేయాలి. చాలామంది చూడడానికి మంచి శారీరక దృఢంతో కనిపిస్తారు, కానీ లోపల చాలా రోగాలు ఉంటాయి. నేను గతంలో డాక్టర్లకు దీనిపై కొన్ని సూచనలు చేసేవాడిని. నాకు చికిత్స చేయడం కాదు, వైద్యులుగా మీ ఆరోగ్యం కూడా బాగా చేసుకోండి అని చెప్పేవాడిని. శారీరక వ్యాయామం బాగా తగ్గిపోయింది. రాజధానిలో కార్యాలయాలు పెట్టండి. రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాలు కావండి. బ్యాంకు చైర్మన్లు, ఎండీలను కోరిన సీఎం. రాష్ట్రంపై 2 ఏరోస్పేస్ సంస్థల ఆసక్తి. చిన్న విమానాల తయారీ యూనిట్ స్థాపనకు మరో ఎయిర్ క్రాఫ్ట్ సంసిద్ధత. విమానాల కంట్రోల్ సిస్టమ్స్, హార్డ్వేర్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు డాలప్ సిద్ధం. వైసీపీ పాలనలో ఆర్థిక ఉగ్రవాదం. కంపెనీలను రాష్ట్రం నుంచి ఎల్లగొట్టారు. పీపీపీఏలను ఏకపక్షంగా రద్దు చేశారు. రాష్ట్ర పరువు బాగా పోగొట్టారు. వెనుకబడ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. పెట్టుబడుల కోసం కష్టపడుతున్నాం. భారీ పరిశ్రమలు వస్తున్నాయి. జిఎస్టీ తగ్గించేది లేదా? డయల్ 1915కు ఫిర్యాదు కేంద్రంలో ప్రత్యేక నెంబరు. ధరలు తగ్గించి అమ్ముతున్నారా లేదా? 1 నుంచి ఆధార్ ఫీజుల పెంపు. నేరాల్లో నాకు సహకరించింది ఈరే. పోలీసుల అధికారులు, ప్రముఖుల పేర్లు బయటపెట్టిన కిలాడి అరుణ. నేటి మధ్యాహ్నంతో ముగినున్న కస్టడీ. H1B లాటరీ ఇంకా కొత్తగా. అధిక వేతనాలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యత. జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ. ఎక్కువ జీతం ఉన్నవారికి సెలక్షన్లో ఫుల్లో 4 ఎంట్రీలు. అమరావతిపై వ్యతిరేక పోస్టులు. జీఎస్టీ అధికారిపై సస్పెన్షన్ వేటు. సుభాష్ వివరణను తిరస్కరించిన ప్రభుత్వం. వ్యక్తిగతంగా రాసుకుని ఫేస్బుక్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించే ఏమిటని ఆయన ప్రశ్న. విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుందని సుప్రీంకోర్టు సైతం చెప్పింది వాదన. నిర్మాణాత్మక విమర్శలకు, కుమ్ము విమర్శలకు మధ్య తేడా ఉంటుందని ప్రభుత్వం స్పష్టీకరణ. స్వర్ణం సరికొత్త గరిష్టం. 10 గ్రాములు 1,18,900. ఒక్కరోజులోనే 2,700 పెరుగుదల. అదే బాటలో ఎండి 3,220 రూపాయలు పెరిగి కిలో 1.3 లక్షలు చేరిన వైనం. వైసీపీ ఎమ్మెల్యేలపై అధ్యక్ష కమిటీ దృష్టి. సభకు రాకుండా సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడంపై చర్చ. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం. 64.75 టీఎంసీలు ఇవ్వాలి.
పోలవరం బనకచర్ల అనుసంధానిస్తే కృష్ణా వాటాల ఆ మేరకే కేటాయించాలి. ఇప్పటికే పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు ఏపీ ప్రభుత్వానికి కృష్ణాలోకి ఎత్తిపోస్తుంది. కొత్త పేచీ లేవనెత్తిన కర్ణాటక సర్కారు 33 కోట్లు కొట్టాలి, గోవాలో సెటిల్ అవ్వాలి. 10 సోరీల్లో 3 కోట్ల దోపిడీ, నెలకు లగ్జరీ కారు, 2 లక్షల అద్దెతో విల్లా, కోటీశ్వరుడి బిల్డప్, చేసేది దొంగతనాలు. 5 రాష్ట్రాల్లో 90 పైగా కేసులు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా వేళ్ళు నిలిచేలా గద్దెల అభివృద్ధి, రాతితో సమ్మక్క సారమ్మల ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలు, మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి నమూనాను ఆవిష్కరించిన సీఎం, 100 రోజుల్లో పని పూర్తి చేయాలి. మేడారం అభివృద్ధి కేవలం బాధ్యత కాదు, భావోద్వేగంతో కూడిన అంశం. 18 ఏళ్లుగా సమ్మక్క సారాలను దర్శించుకుంటున్న తెలంగాణకు పట్టిన చీడపీడలను వదిలించేందుకు 2023 ఫిబ్రవరిలో ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలుపెట్టా. మాటలు లేవు, చేతలు లేవు, అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పని చేయట్లేదు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమీక్షలో విమర్శ, భారత్ పాక్తో సహా 7 యుద్ధాలను ఆపినానని మళ్లీ వ్యాఖ్య, రష్యా యుద్ధానికి భారత్ చైనా నిధులు ఉత్తమమని విమర్శ. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 1.25 కోట్ల ప్రమాద బీమా, శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు ప్రమాద బీమా పథకము అమలుకు రాష్ట్ర ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. సింగరేణి సమస్య స్ఫూర్తిగా, సింగరేణి ఉద్యోగులు కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి 1 కోటి బీమా ఇచ్చేలా సంస్థ పల బ్యాంకులలో ఒప్పందాలు చేసుకునింది. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్, అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు, ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం. వాహన రిజిస్ట్రేషన్లు జాతర, జీఎస్టీ తగ్గింపుతో కొనుగోళ్లలో జోరు. వాహనాలపై జీఎస్టీ తగ్గడంతో ఆటోమొబైల్ పరిశ్రమలో పాటు రవాణా శాఖలో ఉత్సాహం నెలకొనింది. తగిన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమలుకి రావడంతో కొత్త వాహనాల కొనుగోలుదారుల్లో వాహన షోరూములు సందడిగా మారినాయి. మారుతి 30,000, టాటా 10,000 ఒకే రోజు రికార్డు స్థాయిలో కార్లు అమ్మకాలు. ఇంకా చూసుకుంటే ఈనాడులో నన్ను దొడ్ల ధాన్యానికి వేరువేరు కొనుగోలు కేంద్రాలు, వర్షాలకు భయపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు, కేంద్రాలలో కుప్పపోసాక తడిస్తే మాదే బాధ్యత, పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, దేశంలో తొలిసారి వినియోగం ఉచితం, పలు కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ డ్రైయర్లు, క్లీనర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో రైతులకు ఉచితంగా వీటి సేవలు అందిస్తాం. దేశంలో వీటిని వాడుకున్న తొలి రాష్ట్రం తెలంగాణే. బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాలకి తిరుమల తిరుపతి మంగళవారము శ్రీకారం చుట్టింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలను జరపనున్నది. శ్రీవారి సేనాధిపతి 3,745 కోట్లు పెట్టుబడి, 1,518 మందికి ఉపాధి, 3 కంపెనీలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం.
తెలంగాణ రాష్ట్రంలో 3,745 కోట్ల పెట్టుబడులు పెట్టే 1,518 మంది యువతకు ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చిన 3 కంపెనీలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. అమెరికాకు మానం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. జనరిక్ మందులను ఆ దేశం భారత్ నుంచి కొనాల్సిందే. ఖరీఫ్ వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సన్న దొడ్లు వడ్లకు వేరువేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ కార్యాచరణను వెల్లడించారు. రైతుల వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కుప్పపోసిన తర్వాత తడిసిన మరి ఇతర నష్టం వాటిల్లినా మేమే బాధ్యత తీసుకుంటాము. వర్షాలు పడుతున్నాయన్న భయంతో తక్కువ ధరకు బయటకు అమ్ముకోవద్దు. మద్దతు ధరతో పాటు సన్నాలకు కింటాలకు 500 బోనస్ ప్రభుత్వము చెల్లిస్తుంది. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా, నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడు భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా, జనరల్ డ్రైవ్లో మాత్రమే చర్చ సరిపోతుందారా, ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా, మౌనంగా ఉండాలా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్యారెడ్డి ఎక్కడున్నా ఎతికి మా ముందు ప్రవేశపెట్టాలి, రాష్ట్రంలో ఏ మెజిస్ట్రేటు ఎదుటినైనా హాజరుపరచడానికి వీల్లేదు, స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధంగా ప్రకటించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ పక్షనేత వైఎస్ జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం, అది అధికార పార్టీ సమిష్ట నిర్ణయం. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగం చట్టంలో స్పష్టమైన నిర్వచనం. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు. ఆ లెక్కన వైఎస్ఆర్సీపీవే ఏకైక ప్రతిపక్ష పార్టీ. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా అయిన పాత్రుడు పయ్యాల కేశం నేడు హైకోర్టులో విచారణ. పోలీసులు బరితెగింపు, హైకోర్టుకు బురిడి, ఆదేశాలు బేఖాతర్. సోషల్ మీడియా కార్యకర్త సౌందర్యారెడ్డి అక్రమ నిర్బంధం, ఆపై అక్రమ కేసు. దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే అసలు ఆయన తన వద్దే లేరని పచ్చి అబద్ధాలు. హైకోర్టు ఆదేశాలను విరుద్ధంగా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. సర్కారు ఉక్కిజిత్తులు. శాసన మండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ తీర్మానం. ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మద్దతు తెలపకుండా కూటమి ప్రభుత్వం దాటవేత. తల్లికి ఇన్నుపోటు, సభ సాక్షిగా లోకేష్ ఒప్పుకోలు. 66.57 లక్షల మందికి ఇచ్చామన్న మంత్రి. కొందరికి 9,000 అందిన మాట నిజమేనన్న లోకేష్. అర్హత ఉన్న తల్లికి వందనం ఎగ్గొడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్, ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. సినిమాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. 71వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి. ఫీజు రిమెంబర్స్మెంట్పై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి చైర్మన్. రోడ్డున పడుతున్నాం, గోతులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల గగ్గోలు. ఏడాదిన్నైనా రోడ్డు వేయలేదని ప్రభుత్వంపై ఆగ్రహం. అవును నిజమేనంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం. పీపీపీ విధానంలోనే సంపద సృష్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్లలో పీపీపీలో 10 మెడికల్ కాలేజీలు. ప్రతి నియోజకవర్గంలో అదే విధానంలో
100 పడకల ఆసుపత్రులు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా డయాబెటిక్ కేసులు. డాక్టర్లు డబ్బులు కకృతి వల్లే సిజరీన్ ఆపరేషన్లు. చేసిందంతా చంద్రబాబే. ఓటుకు కోట్ల కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు ముత్తయ్య లేఖ. 2016 మహానాడులో చంద్రబాబు రేవంత్తో నాకు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేలా స్టెప్ 7ను ఒప్పించాలన్నారు. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు. పోలీసులు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడకు తరలించారు. అతని సన్నిహితుల సహకారంతో 6-7 నెలలు నిర్బంధించారు. బాబు, లోకేష్, ఏబి వెంకటేశ్వరరావును నిందితులుగా చేర్చండి. కలకత్తా గజగజ. 4 దశాబ్దాల తర్వాత కురిసిన రికార్డు స్థాయి భీకర వర్షాలతో కలకత్తాతో పాటు పొరుగు జిల్లాలను గజగజ వణికిపోతున్నాయి. ఉత్తమాటలతో యుద్ధాలు ఆగవు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశమైన అమెరికాకు సమీపంలోకి వచ్చే మరో దేశం మీకోసం ఆపేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా దాశరథి కమల కన్నుమూత. రచయితగా సాహిత్య సేవలు, రంగాచార్య సతీమణిగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఎన్నుదన్ను. కోటా పెంపు కోర్టు ముందుకు. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధము. రిజర్వేషన్లు 50% దాటకూడదు. పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి. బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. నేడు విచారణ చేపట్టనున్న జస్టిస్ లక్ష్మణ్. జీవో ఇద్దాం, వదిలేద్దాం. ఏమైనా కోర్టులు వెళ్తే వారిపై నిందలేద్దాం. బీసీ కోటాపై సర్కారు డ్రామా. 42 రిజర్వేషన్లు సర్కారు నిర్ణయం. నేడు రేపు జీవో జారీ చేసే అవకాశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక తాల్ హెల్త్ ఫెస్టివల్కు కేటీఆర్కు ఆహ్వానము. గ్రీన్ లీడర్షిప్ అవార్డు గర్వకారణము. నేడు అమెరికాలో జరిగే అవార్డు ప్రదాన కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్న కేటీఆర్. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా మన నమస్తే తెలంగాణ పేపర్లో H1B లాటరీకి స్వస్తి. నాటో ఆధీనంలోకి మల్డీవా. ఉక్రెయిన్ సమీపంలో మాటు వేసిన బలగాలు. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో జనకో నీతి జనానికో రీతి. ఫ్లైఓవర్ భూసేకరణ కోసం జానారెడ్డి చుట్టూ అధికారులు ప్రదర్శనలు. నేతలకు వినతలు, రైతులకు సంఖ్యలు. ఇది సర్కార్ పక్షపాతం. కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలం ఇవ్వండి. 250 చదరపుల గజాల కోసం అధికారులు చక్కర్లు. ఇవ్వబోనని అధికారులపై సీనియర్ నేత ఆగ్రహం. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ చర్చలు. అయినా భూమి ఇవ్వనని చెప్పిన మాజీ మంత్రి. 10 నెలలుగా ముందుకు సాగని భూసేకరణ. కాంగ్రెస్ నాయకులపై ఫలించిన సర్కారు ఒత్తిడి. ఫార్మా హైవేల కోసం పేద రైతులపై దౌర్జన్యం. లగచర్ల గిరిజనులను జైలుకు పంపిన సర్కార్. మంగళవారం జానారెడ్డి నివాసానికి వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు. హైడ్రా అంటే లెక్కలేదా? అధికారులను వేసిన పెన్షన్ కూల్చిన ఎమ్మెల్యే అనుచరులు. మంత్రి పొంగులేటి జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య. మంత్రి కోమటిరెడ్డి జిల్లాలో గిరిజనుడిపై 3rd డిగ్రీ. రైతుపై
చేయి చేసుకున్న పోలీస్. రేవంత్, చంద్రబాబు ఇద్దరు దోషులే. వీరిని సీఎంలుగా తొలగించి ప్రభుత్వాలను రద్దు చేయాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు నన్ను ప్రోత్సహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి. నేటి రేవంత్ రెడ్డి సహచరులు నేడు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. వారందరినీ పదవుల నుంచి తొలగించాలి. కేసీఆర్, కేటీఆర్లపై తప్పుడు కేసులు పెట్టించారు. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. ఈ వారం అప్పు 5,000 కోట్లు ఆర్బీఐ నుంచి తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గోసు నివేదిక అమలును ఆపండి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి. కమిషన్ రిపోర్ట్ను ఏకపక్షంగా ఉన్నది. హైకోర్టులో స్మితా సబర్వాల్ పిటిషన్. కోవర్ట్లోనే ఎన్కౌంటర్లు. ఆయుధాలు వదిలేయనడం ఉద్యమ ద్రోహమే. ఇంకా చూసుకుంటే జానాకో నీతి, జనానికో రీతి. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య. ఖమ్మం జిల్లా మంగళితాండాలో విషాదం. సింహసీకట్లో అంత్యక్రియలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి మజిలీ కోసం వైకుంఠ దాడులను సకల సౌకర్యాలతో నిర్మించగా ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, నీటి సరఫరా లేక చెత్తా చెదారాలతో దర్శనమిస్తున్నాయి. 78 సర్కారు బడుల్లో 100 లోపే అడ్మిషన్లు. తాజాగా తేల్చిన విద్యాశాఖ గణాంకాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. 21 జిల్లాలకు ఎల్లో అలర్టు వాతావరణ కేంద్రము. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 పేపర్లు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.